రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన ఉదయ కాల సమయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించి మాకు తోడై ఉండినందుకు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఈ రాత్రిన నిలిపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ఇంతవరకు కూడా తండ్రి మేము జీవించగలిగి ఉన్నాము అంటే అది మీరు చూపించిన కృప మాత్రమే అయి ఉన్నది నాయన. ఈ రోజంతటిలో మా ప్రయాణాల్లో మీ సహాయమును దయచేశారు, రక్షణ అనుగ్రహించారు, మా పనులలో మాకు శక్తిని దయచేశారు తండ్రి. మాకు కావలసినది ఏదైతే ఉందో వాటన్నిటిని సమకూరుస్తూ సంతోషింపజేసినందుకు కుటుంబముతో కలిసి మరొకసారి ఈ విధంగా మీ సన్నిధిన చేరి రాత్రిన ప్రార్థించుకునే భాగ్యము మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 107వ చరణము, నీ నోటి మాట చొప్పున నన్ను బ్రతికింపుము అని భక్తుడు అడుగుతున్న రీతిగా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే వారి జీవితాన్ని కొనసాగించలేక, ఎవరైతే వారి యొక్క బ్రతుకులో ముందుకు వెళ్ళలేక, అయ్యా ఏ స్థితి అయినా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు నాయన, బిడ్డలు మానసికంగా కృంగిపోయి ఉండొచ్చు ప్రభువా. అటువంటి వారందరిని బట్టి మొరబెడుతున్నాము తండ్రి. మీ మాట చొప్పున వారికి జీవితాన్ని దయచేయండి, వారిని బ్రతికించండి. ఏ పరిస్థితిని బట్టి అయితే వారు నిరాశలో ఉన్నారో ఆ పరిస్థితుల్లో నుంచి తండ్రి దయ చూపించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది విశ్వాసము చేత, నమ్మకము చేత ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము. పేరు పేరున దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్న కష్టాలు, బాధలు, వేదనలన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము. అనారోగ్యము చేత ఎంతోమంది బాధించబడుతున్నారు. హాస్పిటల్స్ వైపుకి వెళ్తున్నప్పటికీ వారి జీవితాల్లో, వారి యొక్క ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేని స్థితిలో ఉన్నారు నాయన. కృప చూపించి మీ యొక్క స్వస్థపరచు హస్తము చేత వారిని తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే ప్రభువా ఆర్థిక పరంగా కూడా కష్టాలని రాత్రిన ఎదుర్కొంటున్నారో వారి యొక్క ప్రతి ఆర్థిక స్థితి, గతి ప్రతిదీ కూడా మార్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. వారి జీవితాల్లో సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రతి అప్పును కూడా యేసు నామంలో కొట్టివేయమని తండ్రి వేడుకుంటున్నాము. అదేవిధంగా నాయన, మా కుటుంబ పరిస్థితులు కూడా ఎరిగిన దేవుడవు. ఎంతోమంది కుటుంబాలలో అశాంతి రాజ్యం వెళ్తుండగా, అపవాది క్రియల చేత వారి కుటుంబము గలిబిలిగా ఉంటుండగా, అయా వారి కుటుంబాలను మీరే కట్టండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య సఖ్యతను దయచేయండి ప్రభువా. అయా కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్తో ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారు. వారికి మీరే న్యాయమును తీర్చమని ప్రార్థిస్తున్నాము. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు బిడ్డలు, వారందరిని బట్టి అడుగుతున్నాము దేవా. వారికి మీ చిత్తంలో మంచి సాటి అయిన సహాయమును దయచేయండి. అయా ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో మంచి జాబును బిడ్డలు పొందుకొనిలాగున కృప చూపించండి నాయన. ఎవరైతే నాయన వివిధ దేశాలలో ఉన్నారో ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారి చదువుల్లో, వారి పనుల్లో బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, గృహాల కొరకు, లోన్స్ కొరకు మరియు ఫంక్షన్స్ కొరకు అప్లై చేస్తున్న వారికి అందరికీ వాటిని దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మీ రక్షణ దయచేయమని, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ముఖ్యంగా మారు మనసు లేని, దుర్వ్యసనాలు కలిగి ఉన్న, చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఈ రాత్రికాల సమయంలో మారు మనసును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన, గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు తండ్రి అవమాన భారం మోస్తుండగా బిడ్డలకు మీ బహుమానమైన గర్భఫలమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము.
ఈ రాత్రికాల సమయంలో మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేశ ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచుకోమని అయా మరొకసారి మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి. మేము సేద తీరబోతుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఏ ఒక్కరూ కూడా పీడకలలు, నిద్రలేమి సమస్యల చేత బాధపడకుండా, భయము, భీతి కలిగి లేకుండా ప్రతి బిడ్డకు కంటి నిండా నిద్రను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా ఈ రాత్రి మీ పాద సన్నిధిని పెడుతుండగా అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, ఏ ఇతరమైన హాని కలిగించే పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా తండ్రి మీరే మమ్మల్ని కాచి కాపాడమని, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ సన్నిధిన మేమందరము సజీవులముగా చేరి స్తుతించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.